జ్ఞానానికి అనుభూతి తోడైతే అది గొప్పదవుతుంది. అనుభూతి లేని జ్ఞానానికి ప్రయోజనం ఏముంది? జ్ఞానం అనుభూతి కోసమే. అనుభూతి లేకుండా జ్ఞానం ఆగిపోతే జడమే అవుతుంది. ఇక్కడ ఇతర అనుభూతి జ్ఞానం రెండూ మేళవిస్తూ శివుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్శక్తితో స్వామిని కీర్తిస్తున్నాడు. పైగా ఒక పార తీసుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి చోటంతా ఆలయంలో శుభ్రం చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. కలుపు మొక్కలు కానీ, రాళ్ళు కానీ, పనికిమాలిన పదార్థాలు కానీ ఏవి కనబడ్డా వాటన్నిటి శుభ్రం చేయడం, ఇది కూడా దీక్షగా తీసుకున్నాడు. అందుకే ఈ నాయనారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చేతులు ఆయుధం కనబడుతుంది, మిగిలిన వాళ్ళ చేతుల్లో కనబడదు మనకి. ఆయుధం ఏంటంటే పార. ఏదో పాడుకునే ఏకతార కాదు, అది గొంతు శృతులు కలిసి పాడేస్తూ ఉంటాడేమో కానీ చేతిలో ఒక పార పట్టుకుంటాడు, గడ్డపార. దానితో ఇవన్నీ తొలగించడం, ఇది పని. అంటే కైంకర్యం, ఇందాక చెప్పిన చర్య క్రియా యోగం దాంట్లో దిట్టయ్యాడు. అలా సేవ చేసుకుంటూ స్వామిని కొలుచుకుంటూ కీర్తనలు పాడుతూ ఉన్నటువంటి వాడు క్రమంగా ఇతడు ఈ విధంగా తిరిగి శైవ మతంలోకి, అంటే సనాతన ధర్మంలోకి వచ్చాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ మతం వారు ఎవరైతే ఉన్నారో అవైదిక మతం వారు, పాషండ మతం అనుకుందాం, ఆ పాషండ మతం వారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు రాజులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వాధినేతల్ని తమ మతంలోకి రప్పించి వాళ్ళని మభ్యపెట్టి తద్వారా తమ మతాన్ని మొత్తం రాజ్యమంతా వ్యాపింపజేయాలని కుతంత్రం అప్పటి వాళ్ళు కూడా చేశారనమాట. ఎందుకంటే రాజు ఆ మతంలోకి వెళితే ఇప్పుడు ఇది